హాయ్ అండి, వెల్కమ్ టు కళా కిచెన్ డైరీస్. ఈరోజు మన వీడియోలో ఒక డిఫరెంట్ యమ్మీ స్వీట్ రెసిపీతో అయితే నేను మీ ముందుకు వచ్చానండి. మనం సేమియాతో రెగ్యులర్గా సేమియా పాయసం, సేమియా ఉప్మా, సేమియా కీర్ అయితే ప్రిపేర్ చేస్తుంటాం కదా. కానీ ఒక్కసారి ఒక కప్పు సేమియాతో ఇలా స్వీట్ అయితే ట్రై చేసి చూడండి. అందరికీ తప్పకుండా నచ్చుతుంది ఈ స్వీట్ అయితే. టైం కూడా ఎక్కువ ఏం పట్టదు. మరి ప్రిపరేషన్లోకి వెళ్ళిపోదాము. స్టవ్ ఆన్ చేసి కడాయిలోకి 1 స్పూన్ నెయ్యి వేసుకొని ఒక 10 జీడిపప్పులు, 10 బాదం సన్నగా కట్ చేసి వేసేసుకొని ఇవన్నీ మంచి కలర్ వచ్చేంత వరకు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత కొంచెం కిస్మిస్ కూడా వేసుకొని ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. డ్రై ఫ్రూట్స్ ఇంకేమైనా మీకు నచ్చినవైనా కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు అదే కడాయిలోకి 1 కప్పు సేమియా తీసుకొని కలుపుతూ లో ఫ్లేమ్లో సేమియా అంతా కూడా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ సేమియా ఎంత బాగా ఫ్రై అవుతే మన స్వీట్ టేస్ట్ కూడా అంతే బాగుంటుంది. మీకు ఒక రిక్వెస్ట్ అండి, మన ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇప్పుడు సేమియా అంతా కూడా ఫ్రై అయిన తర్వాత మనం ఏ కప్పుతో అయితే సేమియా తీసుకున్నామో అదే కప్పుతో ఒక అరకప్పు ఉప్మా రవ్వను కూడా తీసుకొని, సన్న ఉప్మా రవ్వ ఉంటుంది కదా, తీసుకొని ఇవన్నీ కూడా లో ఫ్లేమ్లో కలుపుతూ చక్కగా ఫ్రై చేసుకోవాలి. సేమియా ఆల్రెడీ ఫ్రై అయింది కాబట్టి ఉప్మా తొందరగానే ఫ్రై అయిపోతుంది రవ్వ. సో ఇవన్నీ ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక 2 ఇలాచీలు కూడా వేసేసి స్టవ్ ఆపేసి ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత ఇదంతా కూడా ఫైన్ పౌడర్ లాగా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని మనం ఏ కప్పుతో అయితే సేమియా తీసుకున్నామో అదే కప్పుతో 3/4 కప్పు వరకు బెల్లం, స్వీట్ ఇష్టపడేవారు ఇంకొంచెం ఎక్స్ట్రా అయినా తీసుకోవచ్చు. బెల్లం ప్లేస్లో షుగర్ అయినా కూడా తీసుకోవచ్చు, అది మీ ఇష్టం అన్నమాట. 3/4 కప్పు బెల్లంకి అరకప్పు వాటర్ పోసి ఇలా కరిగేంత వరకు కలుపుతూ హీట్ చేసుకోవాలి. ఇక్కడ పాకం ఏం రావాల్సిన పని లేదు, బెల్లం కరిగితే సరిపోతుంది. ఈ బెల్లం అంతా చక్కగా కరిగిన తర్వాత ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకున్న సేమియా రవ్వ పౌడర్ ఉంది కదా, ఇదంతా కూడా ఇప్పుడు బెల్లంలో వేసేసి ఇవన్నీ బాగా కలిసేలాగా కలుపుకోవాలి. నేను కొంచెం కొంచెంగా తీసుకొని చిన్న మిక్సీ జార్లో వేసి చక్కని ఫైన్ పౌడర్ లాగా గ్రైండ్ చేసుకున్నాను అన్నమాట. ఇవన్నీ బాగా కలిసేలాగా ఇలా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆపేసి మనం ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా ఇందులోకి వేసేసుకొని కలుపుకోవాలి. కొంచెం చల్లారిన తర్వాత ఒక 5 నిమిషాల్లో చల్లారిపోతుంది. చల్లారిన తర్వాత ఇలా ఈ మిక్చర్ అంతా కూడా మనము 2 భాగాలుగా చేసుకొని ఇలా మెల్లగా ప్రెస్ చేస్తూ కొంచెం నెయ్యి అద్దుకుంటూ ఇలా ప్రెస్ చేసి రోల్ చేసి పెట్టుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా. తర్వాత ఒక నైఫ్ సహాయంతో ఇలా మనకు నచ్చిన షేప్లో కట్ చేసుకుంటే మన స్వీట్ అయితే రెడీ అయిపోతుంది. చూడండి ఎంత ఈజీగా ప్రిపేర్ చేసామో. అలాగే ఇదే పిండితో మనము లడ్డు కూడా చేసుకోవచ్చు. చూడండి ఇలాగే స్వీట్ అంతా కూడా సేమ్ ఈక్వల్ సైజులో కట్ చేసుకున్న తర్వాత ఒక్కొక్క పీస్ తీసుకొని కొంచెం కొంచెం నెయ్యి రాసుకుంటూ బాల్ లాగా చేసుకుంటే సరిపోతుంది. ఎలా చేసినా కూడా టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. 1 వీక్ వరకు స్వీట్ నిల్వ ఉంచుకోవచ్చు మనము. మన స్వీట్ అయితే రెడీ అయిపోయింది. చూడండి, చూస్తుంటే నోరు ఊరుతుంది కదా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.